పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు లక్ష్మీ పూజ చేసుకొని అమ్మవారికి మామిడి పళ్ళను నివేదన చేసుకున్నాను, మంగళహారతి ఇచ్చుకున్నాను. ఈ అక్షయ తృతీయ రోజు బంగారము కొనమని ఏ శాస్త్రంలో కూడా లేదు. వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి, బీదవాళ్ళకి భోజనం పెట్టాలి, ఇంట్లో కులదేవతను పూజ చేసుకోవాలి. అక్షయ తృతీయ విశేషం ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు పరశురాముని జన్మదినము. పవిత్ర గంగానది భూమిని తాకిన రోజు కూడా ఈరోజే. త్రేతాయుగం మొదలైన రోజు కూడా ఈరోజే. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న రోజు కూడా ఈరోజే. వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు కూడా. సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు ఈరోజు. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు కూడా ఈరోజే. ఆదిశంకరుల వారు కనకదారాస్తవాన్ని చెప్పింది కూడా ఈరోజే. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈరోజు. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన రోజు కూడా ఈరోజు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా ఈరోజే జరుగుతుంది. ఇన్ని విశేషాలు కల ఈ అక్షయ తృతీయను అందరూ ఈరోజు ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకొని ఎవరికి తోచిన దానాన్ని వారు ఇవ్వటం వలన మనము చేసిన దానానికి ఇంకా 10 రెట్టింపు అయ్యి అక్షయమవుతుంది. ఈరోజు మనము ఏ దానము చేస్తామో దానికి 10 వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది ఈరోజు చేసే దానము. కాబట్టి ఇప్పుడు మనకు ఈ వైశాఖ మాసం అంటే ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి గొడుగు దానం చేయొచ్చు, చెప్పులు దానం చేయవచ్చు, చలివేంద్రాలు పెట్టవచ్చు, అలాగే మజ్జిగను కూడా వితరణ చేయవచ్చు. అతి ముఖ్యంగా ఈరోజు అరుణాచలంలో అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి కళ్యాణము అందరూ దర్శించాల్సిన విషయము. ఈ అక్షయ తృతీయ రోజున రోహిణి నక్షత్రం రావటం చాలా విశేషము. అందరూ కూడా సాయంత్రము చంద్రోదయ వేళ చంద్రదర్శనం చేసుకోవటము చాలా మంచిది. ఈ వైశాఖ మాసంలో పశుపక్షాదులకు మీ ఇంటి ముందునే పక్షులకు కానీ జంతువులకు కానీ నీళ్లను ఇంటి ముందు ఉంచండి. అది ఎంతో పుణ్యప్రదము. ఓం నమో లక్ష్మీ వరాహ నరసింహస్వామినే నమః.